నమస్తే. హిల్ట్ పి పాలసీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కాస్త ఇబ్బందులు తెచ్చిపెట్టినట్టు కనపడుతోంది. హిల్ట్ పి పాలసీ పేరుతో 5 లక్షల కోట్ల భూ కుంభకోణం జరుగుతోంది అంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తూ వస్తోంది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ప్రభుత్వం హిల్ట్ పి పాలసీ ప్రకటించడానికి 2 రోజుల ముందే ఓ భారీ కుంభకోణానికి తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు ప్రయత్నం చేస్తోంది అంటూ ఆరోపించారు. ఆయన చెప్పిన దాని ప్రకారమే ఆ తర్వాత ప్రభుత్వం జీవో రిలీజ్ చేసింది. హిల్ట్ పి పేరుతో కేవలం 45 రోజుల వ్యవధిలోనే వేల ఎకరాల భూముల్ని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడానికి సంబంధించి 9,300 ఎకరాల పారిశ్రామిక వాడలకు సంబంధించిన భూముల్ని మార్కెట్ రేట్లో 30% ధరలకే ఆ కంపెనీలకు సంబంధించిన యజమానులకు కట్టబెట్టే ఆలోచన ప్రభుత్వం చేసింది. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి తీవ్రంగా నష్టం కలిగించేది. రాష్ట్ర ప్రభుత్వ సంపదని ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెట్టేది. కొంతమంది వ్యక్తులకు స్వతంత్రం వచ్చిన తర్వాత అనేక సంవత్సరాలుగా అనేక ప్రభుత్వాలు భూములు కేటాయిస్తూ వచ్చాయి పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి సంబంధించి. ఆ భూముల్లో కొన్ని పరిశ్రమలు ఉన్నాయి, కొన్ని పరిశ్రమలు ఇంకా మూతపడ్డాయి, కొన్ని ఇంకా స్టార్ట్ కానీ కూడా ఉన్నాయి. ఆ భూములన్నింటినీ పరిశ్రమలన్నింటినీ ఔటర్ రింగ్ రోడ్ బయటకు తరలించాలనే నిర్ణయం గతంలో ప్రభుత్వాలు తీసుకున్నాయి. ఆ మేరకు బయటకు తరలిస్తున్న క్రమంలో ఇక్కడున్న భూములను ఏం చేయాలనే దానిపైన ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఆ నిర్ణయం తీసుకునే క్రమంలో ఆ భూముల్ని ఎవరైతే కంపెనీస్ పెట్టడం కోసం ఎవరికైతే ఇచ్చామో ఆ భూముల్ని వాళ్ళకే ఇచ్చేద్దాం, కానీ తక్కువ ధరకు ఇచ్చేద్దాం అని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈరోజు హైదరాబాద్లో భూముల ధరలు ఏ స్థాయిలో ఉన్నాయో చూస్తున్నాం. 130-140 కోట్ల రూపాయలు ఎకరా భూమి పలుకుతున్న వాతావరణంలో, మార్కెట్ రేట్ 130-140 కోట్లు కూడా ఉన్న వాతావరణంలో ఓపెన్గా వైట్ మనీతో 130-140 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎకరా భూమిని కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో కంపెనీలు 9,300 ఎకరాల భూముల్ని మార్కెట్ ధర చాలా తక్కువ ఉంటుంది. బయట ఓపెన్ మార్కెట్లో ఉండే ధర కంటే ప్రభుత్వానికి సంబంధించిన ధర తక్కువగా ఉంటుంది. సో ప్రభుత్వానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ వాల్యూలో కేవలం 30% కడితే చాలు వాళ్ళకి ఆ భూములు ఇచ్చేస్తామని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇచ్చేస్తామని మాత్రమే కాదు, ఆ నిర్ణయం 45 రోజుల్లో పూర్తవుతుంది అని చెప్తుంది. అంతేకాదు ఆ ప్రాంతాల్లో ఏ భూములు అయితే వాళ్ళు తీసుకుంటారో అక్కడ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కట్టుకోవచ్చు, హాస్పిటల్స్ కట్టుకోవచ్చు, విల్లాలు కట్టుకోవచ్చు అంటూ అనుమతులు ఇస్తామని చెప్తుంది. అటువంటి అనుమతుల కోసం హెచ్ఎండిఏ జిహెచ్ఎంసీ దగ్గరికి పోయి మళ్ళీ కొత్తగా ఫీజు కట్టాల్సిన అవసరం లేదు అని కూడా చెప్తుంది. ఇంత పెద్ద ఎత్తున కంపెనీలకు సంబంధించిన వాళ్ళకు లబ్ధి చేకూర్చాల్సిన అవసరం ఏంటి? దీంట్లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పెద్దల ప్రమేయం ఉంది అనేది బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణ. బీఆర్ఎస్ ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం జీవో కూడా తీసుకొచ్చిన నేపథ్యంలో తాజాగా బీఆర్ఎస్ పార్టీ ఇది కేవలం ఇక్కడ రాజకీయ విమర్శలు చేసి వదిలేయకుండా, ఇక్కడ కేవలం ప్రభుత్వం చేస్తున్న తప్పుని ఎస్టాబ్లిష్ చేసి వదిలేయకుండా దీన్ని జాతీయ స్థాయిలోకి తీసుకెళ్ళాలి. సో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం దృష్టికి కూడా దీన్ని తీసుకెళ్ళాలి. వాళ్ళ దృష్టిలో ఉండే ఇది జరుగుతుందా లేదా అనే విషయాన్ని కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అంటూ బీఆర్ఎస్ భావిస్తోంది. దానిలో భాగంగానే ఏఐసీసీ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లేఖ రాశారు. తెలంగాణలో ఉన్న హిల్ట్ పి పాలసీ మీకు తెలిసే జరుగుతుందా లేదా? స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో జరిగిన అతిపెద్ద భూ కుంభకోణంగా దీన్ని చూడాలి. ఈరోజు మార్కెట్ వాల్యూ ప్రకారం ఆ భూములకు సంబంధించిన వాల్యూని లెక్కేస్తే ఆ కుంభకోణం విలువ 5 లక్షల కోట్ల రూపాయలకు పైగానే ఉంటుంది. భూముల విలువలో భూముల వారీగా చూస్తే, ఎకరాల వారీగా చూస్తే. అలా కాకుండా ఆ భూములో హైరైజ్ బిల్డింగ్స్ లాంటివి, కమర్షియల్ కాంప్లెక్స్ లాంటివి కడితే దాని వాల్యూ ఇంకా ఎక్కువగా ఉండే పరిస్థితి ఉంటుంది. సో ఇంత వాల్యూ ఉన్న ప్రభుత్వ భూముల్ని, రింగ్ రోడ్ లోపల ఉన్న ప్రభుత్వ భూముల్ని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలనే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ అధిష్టానానికి తెలుసా? ఇది కాంగ్రెస్ పార్టీ పాలసీనా? కాంగ్రెస్ పార్టీ విధానమా? 5 లక్షల కోట్ల రూపాయల కుంభకోణానికి తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ శ్రీకారం చుట్టింది. దానిపైన మీకు అవగాహన ఉందా? మీరు స్పందిస్తారా లేదా? సో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దీనిపైన స్పందించాలి అని ఆయన కోరుతున్నారు. సో గతంలో కూడా పార్టీ మారిన ఎమ్మెల్యేల అంశాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లడం ద్వారా, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని ప్రశ్నించడం ద్వారా, సుప్రీంకోర్టు దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లడం ద్వారా బీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది. తాజాగా హిల్ట్ పి పాలసీ విషయంలో కూడా ఈ ఇష్యూని జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లడం ద్వారా, స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిన భారీ భూ కుంభకోణంగా దీనిని ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా, నేరుగా రాహుల్ గాంధీకే లేఖ రాయడం ద్వారా, రాహుల్ గాంధీ దృష్టికి అంశాన్ని తీసుకెళ్లడం ద్వారా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ దీన్ని ఒక ఎజెండాగా చేయదలుచుకుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాటం చేస్తామని చెప్తుంది. చాలా పెద్ద ఎత్తున ప్రజల్లో కూడా వ్యతిరేకత కనపడుతోంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వెనక లాజిక్ ఏంటో ఎవరికి అర్థం కావట్లేదు. సో ఈ స్థాయి మామూలుగా పరిశ్రమలకు భూములు ఇస్తున్నాయి చాలా చోట్ల ప్రభుత్వాలు, 1000 ఎకరాల భూములు ఇస్తున్నాయి. ఏంటంటే వాళ్ళు ఉద్యోగాలు ఇస్తారు, కంపెనీలు రావాలి, పెట్టుబడులు రావాలని చెప్తున్నారు. కానీ ఇక్కడ కంపెనీలు గతంలో ఇచ్చిన భూముల్ని వాళ్ళకి ఇప్పుడు తక్కువ ధరకు మార్కెట్ రేట్ కట్టబెట్టి మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోండి, మీరు ఇక్కడ వేరే వ్యాపారం చేసుకోండి అని ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ ధర కంటే
తక్కువగా. రిజిస్ట్రేషన్ ధరలో కేవలం 30% ఇస్తే చాలు భూములు మీకు ఇచ్చేస్తామని చెప్పడం అనేది ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరులో రకరకాల అనుమానాలు ఉండడానికి సంబంధించిన ఆస్కారం కనిపిస్తుంది. ఈ అనుమానాల్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టికి బీఆర్ఎస్ పార్టీ తీసుకెళ్ళింది. సో, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం స్పందిస్తుందా? లేదా? సో, ఇది ఏ రకమైన టర్న్ తీసుకుంటుందనే చూడాలి. తాజా సమాచారం ప్రకారం హిల్ట్‌పీ పైన ప్రభుత్వం కూడా వెనకడుగు వేస్తోంది. ప్రభుత్వం దీన్ని పాలసీగా కాకుండా తీసుకొచ్చిన జీవో జస్ట్ విధి విధానాల రూపకల్పన కోసం తీసుకొచ్చిన జీవోగా మాత్రమే చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. సో, హిల్ట్‌పీ పైన ప్రభుత్వం ముందుకెళ్తుందా? కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కాంగ్రెస్ సర్కారుని ఏమైనా ప్రశ్నలు వేస్తుందా? కాంగ్రెస్ సర్కార్‌ని ఆపుతుందా? సో, దీనిపైన ముందుకు గనక వెళ్తే ఖచ్చితంగా దీన్ని అటు భారతీయ జనతా పార్టీ టేకప్ చేస్తుంది. జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడే అవకాశం ఉంటుంది. సేమ్ టైమ్ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా దీనిపైన కంటిన్యూస్‌గా మూవ్‌మెంట్ చేసే వాతావరణం కనపడుతోంది. దేశవ్యాప్తంగా కూడా చాలా భూములకు సంబంధించిన ఇష్యూస్ పైన వివాదాలు నడుస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో ముడా భూములకు సంబంధించిన కుంభకోణం సిద్ధరామయ్య సర్కారుకు, సిద్ధరామయ్య కుటుంబ సభ్యులకు ముడా భూములు కట్టబెట్టారు అనే ఆరోపణలపైన ఆయన అక్కడ ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారు. సో, మహారాష్ట్రలో సొంత సర్కారులో కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన సర్కారులో కూడా అక్కడ అజిత్ పవార్ కుటుంబ సభ్యులకు భూములు కేటాయింపు అంశం వివాదంగా మారుతోంది. సో, ఢిల్లీలో భూములు కేటాయింపుకి సంబంధించిన అంశం వివాదంగా మారుతోంది. అవన్నీ కూడా కేవలం 200 కోట్లు, 300 కోట్లు, 500 కోట్లు లేకపోతే 1000 కోట్లకు సంబంధించిన కుంభకోణాలు వ్యవహారాలుగా ఉంటున్నాయి. బట్ తెలంగాణలో 5,00,000 కోట్ల రూపాయల కుంభకోణం జరుగుతోంది. ఇది వాతావరణం, ఇది ఇక్కడ కుంభకోణానికి సంబంధించిన బేస్ ఇది అని బీఆర్ఎస్ పార్టీ ఎస్టాబ్లిష్ చేస్తుంటే భారతీయ జనతా పార్టీ కూడా దీనిపై మాట్లాడుతున్న నేపథ్యంలో ఇది ఖచ్చితంగా తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్‌కి ఇబ్బందులు తెచ్చే పరిస్థితి కనపడుతోంది. కాంగ్రెస్ సర్కారు దీన్ని హోల్డ్ చేస్తుందా? ముందుకెళ్తుందా? చూడాల్సి ఉంది.